హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన తోం తోం తాంగిడి కెడుకు తోం 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 తాంగిడి కెడుకు తోం తోం స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం గణేశ గణేశ మదనేశ దివినేలు యువరాజా నీకిదే
సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, మీ అందరినీ ఈ సాయంకాలం దివ్య పూజకు ఆహ్వానిస్తున్నాను. మనకు ఈ దివ్య పూజలు సమర్పించడానికి విచ్చేసిన మన అగ్రపీఠాధిపతులు శ్రీ 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 ఉడుముల బాలగారిని మొదటిగా మనఃపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సౌమ్యులు, కష్టజీవి, మరియభక్తుడు, వినయశీలి, స్నేహ స్వభావి, కపటం లేని వ్యక్తి, ఆశావాదం కలవారు, సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి మన అగ్రపీఠాధిపతులు. అతి మేత్రణలైన తరువాత మొదటిసారిగా వారు మన మేత్రాసనానికి వస్తున్నారు. అందుకే గౌరవప్రదంగా వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా కొడదాం. ఇది వరకు వారు వరంగల్ పీఠాధిపతులుగా 12 సంవత్సరాలు గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు విశాఖ అగ్రపీఠాధిపతులుగా, ముఖ్యంగా మన తెలుగు పీఠాధిపతుల సమాఖ్యలో అనేకమైన విశేష బాధ్యతలను వహిస్తూ ప్రాంతీయ శ్రీసభకు సేవలు అందిస్తూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనంలో ఉన్నప్పుడు వరంగల్ ప్రజల భక్తి, ముఖ్యంగా అది ఫాతిమా మాత మీద భక్తి ఉండేది వారికి. మన విజయవాడ మేత్రాసనంలో మన భక్తి లూర్దు మాత భక్తి. ఏ భక్తి అయినా అది మరియ భక్తే. కాబట్టి వారికి మరియమాత గురించి చాలా మంచి మంచి అవగాహన ఉంది. ఈరోజు మనల్ని ప్రార్థనలో నడిపించడానికి వారు వచ్చేసినందుకు వారికి ఇంకొకసారి నా మనఃపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని ఈ పూజను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. తరతరముల ప్రజలు నన్ను ధన్యురాలని పిలిచెదరని మరియమాత స్వయంగా తనకు దేవుడు చేసిన గొప్ప కార్యములకు, తన ద్వారా దేవుడు ఈ లోకానికి మనందరికీ చేసిన అద్భుత కార్యములను బట్టి ఆమె దేవుని స్తుతించింది. క్రీస్తునాథునిందు ప్రియమైన దైవ ప్రజలారా, క్రైస్తవ విశ్వాసులారా, అశేష విశేష మరియమాత భక్తులారా, మున్ముందుగా నేను విజయవాడ పీఠకాపరి మహాపూజ్య తెలుగుతోటి రాజారావు గారి వారికి, వారి గురు పుంగవులకు, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ విలియం గారికి, ఇతర గురు పుంగవులకు, వందనీయ కన్యాస్త్రీలకు, అభినందనీయ ఉపదేశులకు, క్రైస్తవ భక్తులందరికీ, స్త్రీ పురుషులకు నేను మరియమాత, లూర్దు మాతగా, ఆరోగ్య మాతగా వెలసిన ఆ తల్లి పేర పండుగ శుభాకాంక్షలు మీకందరికీ అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడి ఆ తల్లి ఆదరణలో ఈ విజయవాడ పీఠమును మాత్రమే కాకుండా మన 2 రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాలను వెరసి గుణదల మాత పండుగ అంటే భారతదేశమంతటా కూడా ప్రసిద్ధిగాంచింది. కనుక భారతదేశ ప్రజలందరినీ కూడా తల్లి కనికరించి కాపాడాలని మనమందరము, ప్రజలు నా యుద్ధకు బారులు తీరి వస్తారు అని మరియమాత కలగన్నది. ఇదిగో ఈ కొండ మీద వెలసిన లూర్దు మాత ప్రజలు నా వద్దకు గత 9 రోజులుగా, ముఖ్యంగా ఈ 3 రోజులుగా విజయవాడ పట్టణమంతా కూడా మరియమాత భక్తులతో బారులు తీరి ఏరులై, ఇటు కృష్ణ అటు గోదావరి నదిలా మీ అందరి భక్తి విశ్వాసాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ జనసమూహము ఒక సముద్రమే ఇక్కడ వెలసింది అన్నట్టుగా ఉన్న ఈ పండుగను
నేను ఎన్నిసార్లు ఈ పండగకు వచ్చినా మళ్ళీ రావాలి అనిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు నేను మన ప్రియతమ కాపరి రాజారావు గారు చెప్పినట్లుగా అగ్రపీఠాధిపతిగా దేవుడు నన్ను కనికరించిన తర్వాత మొదటిసారి, ఇంతకుముందు పీఠాధిపతిగా, గురువుగా, విశ్వాసిగా కూడా వచ్చాను. కనుక ఈనాడు గొప్ప ఆనందముతో నేను ఈ బలి పూజను మీ అందరికీ సమర్పిస్తూ ఈ మరియమాత ఆరాధనలలో లూర్దు మాత నడిపింపులో, లూర్దు మాత ఆరోగ్యమాత మనకందరికి తెలుసు, ఆరోగ్యాలతో సుభిక్షాలతో నడిపించాలని ముఖ్యంగా ఈరోజు మరియమాత స్త్రీ సభ మాత, మాతర్ ఎక్లేజియే, మదర్ ఆఫ్ ద చర్చ్, మనల్నందరినీ ప్రత్యేకముగా ఆ తల్లి ఏ విధంగా నడిపిస్తుందో, ఏ విధంగా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వమని మనల్ని ఆహ్వానిస్తుందో మనమందరం కూడా ధ్యానించుచు ఈ బలి పూజను సమర్పించుదాము. కష్టకాలములో, క్లిష్ట పరిస్థితుల్లో కనికరించే కరుణామయి మేరీ మాత, లూర్దు మాత పండుగ నాడు మనమందరము ఆ త్రియేక దేవుని ఆరాధించుచు, క్రీస్తు శిష్యులుగా మనమందరం గర్వించుచు, మరే మాత భక్తులుగా ఆమెను గౌరవించటం మాత్రమే కాకుండా మనము చేసిన పాపములను, మన తప్పిదములను ఈ పూజ దేవునికి ప్రీతికరముగా ఉండుటకు ఇక్కడికి రాలేని వారు ఎంతోమంది మన ప్రార్థనలు అడిగి ఉన్నారు. ఎంతోమంది తల్లి దీవెనలకి ఆశిస్తున్నారు. వారందరినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మన పాపములను, తప్పిదములను ఒప్పుకొని దేవుని మన్నింపు మనసారా వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, చేతను ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి, మన లోపములను సవరించి, మనలను తన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము.
నిష్కలంక మరియ మాతను లూర్దు మాతగా గుణదల మాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను మా వ్యాధి బాధలను అధిగమింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుంచి 15వ వచనము వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుణ్ణి బయటికి పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండు నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా నేను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలగచేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టుదురు, నీవేమో వాని మడుమ కరిచెదవు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. ఇది ప్రభువాక్కు. వందనములు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటేను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు, స్తుతించి కీర్తింపదగినవాడు.
రెండవ పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము వచనములు 12 నుండి 14 వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమును ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. పంతొమ్మిదవ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు
అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు విశ్వాసులారా, మరియమాత భక్తులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనకు బాగా తెలుసు, ఇప్పుడు విన్నాము. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దాని తర్వాత వచ్చే వచనము చాలా చాలా ముఖ్యమైనది. మరియమాత ఎడల గల మనకు గల భక్తి విశ్వాసములకు, భక్తి ప్రపత్తులకు ఈ వచనం చాలా ఉపయోగపడుతుంది. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. నిజమైన క్రైస్తవ బిడ్డలు, నిండైన విశ్వాసము గలవారు క్రీస్తును మాత్రమే విశ్వసించటము కాదు, ఆమె కన్న తల్లి అయిన మరియమాతను తన ఇంటికి, మన ఇంటికి తీసుకొని పోవటము కథోలిక విశ్వాసములో గల ముఖ్యమైన భాగము. ఈనాడు మనమందరము ఈ గుణదల మాత పండుగ సందర్భముగా 102 సంవత్సరాల చరిత్ర గల సుదీర్ఘమైన ఈ పండుగ విశేషము. ఇప్పుడు ఆ గుణదల కొండను చూస్తుంటే ఒకవైపు కృష్ణానది పారి ఏరినట్టుగా, ఇంకొక వైపు గోదావరి, విశాఖపట్నంలో గోదావరి నది పారుతుంది, ఇక్కడ కృష్ణానది. ఈ విధముగా మరియమాత నుండి మనకు లభించే జీవజలములు, విశ్వాస జలములు, శాంతి జలములు, స్వస్థతా జలములు, దేవరప్రసాదము చేత నిండిన మరియా, దేవుని వరప్రసాదములతో పొంగి పొర్లిపోయే ఆ తల్లి. ఆదిలో దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయములో నీటిని భూమిని వేరుపరిచి ఆరిన నేలకు భూమి అని, నీరు ఉన్న చోట సముద్రమని పేరు పెట్టాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కనుక ఈ నూతన సృష్టిలో మరియమాత అనే మహాసముద్రమును సృష్టించాడు. సముద్రాలైనా ఇంకిపోవచ్చు, కానీ మరియమాత మహాసముద్రము ఎన్ని విశేష వరాలతో నిండి ఉందంటే, ఈ సముద్రం ఏ బావ అయినా నీళ్ళు తోడుకుంటూ ఉంటే మనం ఆ నీరు ఇంకా ఊరినట్టుగా ఏ బావ అయినా ఎండిపోవచ్చు, ఏ నది అయినా ఎండిపోవచ్చు, కానీ మరియమాత అనే మహాసముద్రములో జీవజలములు ఎప్పుడు ఎండిపోవు. దానికి ఉదాహరణ, దానికి మనకందరికీ సజీవముగా కనిపించే గుణదల మాత మహోత్సవము. కనుక ఈనాడు సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి, ఎంత నీరు ఉన్నా కానీ త్రాగటానికి పనికిరావు. కానీ మరియమాత అనే మహాసముద్రములో గుణదల మాత ఒక మహావిశిష్టమైన పండుగే కాదు, ఈ దేవుని నుండి వచ్చే వరప్రసాదములకు ఒక డ్యామ్ కట్టినట్టుగా. మనకిక్కడ కృష్ణ బ్యారేజ్ ఉంది, అది కట్టకముందు గుంటూరుకి, విజయవాడకి రాకపోకలేవు. ఇదంతా బీడు బారిన ప్రాంతంగా ఉండేది. అది కట్టిన తర్వాత ఆ నీరు మనకు ఉపయోగపడి ఈ విధముగా విజయవాడ పట్టణము ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా ఈ గుణదల మాత మహోత్సవం ఒక డ్యామ్ లాంటిదని, ఇక్కడి నుంచి వచ్చే ఈ జీవజలములు పంట కాలువల ద్వారా మనల్నందరినీ, విజయవాడ యావత్ పీఠాన్ని, అటు ఏలూరు ఇటు గుంటూరు పీఠాలను, యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా అనేక మంది ప్రార్థనల ద్వారా ఈ గుణదల మాత నుండి ప్రవహించు స్వస్థతా జలాలు కావచ్చు, విశ్వాస జలాలు, అమ్మ ప్రేమ జలాలు, ఇంకా ఏ అవసరమైతే ఆ జలాలు కూడా మనకి లభిస్తున్నాయనటానికి సాక్ష్యము, నిదర్శనము మీరే. ఈనాడు నదులే కాదు, మహాసముద్రంలా ఉన్న మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాడు మనమందరము ఈ గొప్ప పండుగను కొనియాడుచు, అమ్మలకే అమ్మ. మనిషి పుట్టగానే మాటలు రావు, కానీ మనిషి మొట్టమొదటగా మాట్లాడేది, నేర్చుకునేది 1 సంవత్సరం ప్రాయంలో అమ్మ అనే 2 అక్షరాల ప్రియమైన పదం. కనుక మనిషి మొదటిగా గుర్తించేది అమ్మనే.
మాట్లాడేది అమ్మన పదము. కనుక అమ్మలకే అమ్మ అయిన ఈ మరియమాత కేవలం ఒక సెంటిమెంట్ మాత్రం కాదు. అమ్మనే సెంటిమెంట్ మీద మన దేవమాత, లూర్దు మాతగా దర్శనమిచ్చిన ఆ తల్లి, మనకిక్కడ గుణదల మాతగా ఆదరిస్తున్న ఆ తల్లి, కష్ట సమయములలో కనికరించే కరుణామయ మేరుమాత, ఆమె ఒక సెంటిమెంట్ కాదు, నిజముగా దేవుని ప్రణాళికలో ఎన్నుకొనబడి. ఇప్పుడు మనం ఒక మంచి పాట విన్నాం, బిషప్ గారు రాసిన పాట. మరి అమ్మా నీవు మా జాతి గౌరవం అమ్మా, మానవ జాతి గౌరవం అమ్మా అని మనమందరం కీర్తిస్తూ, ఆమె చారిత్రాత్మకం, ఆధ్యాత్మికం కనుక బైబిల్ పారాయణంతో కూడిన ఆమె పండుగ ఈనాడు మనము కొనియాడుచున్నాము. నేను ఒకసారి ఒక స్త్రీతో మాట్లాడుతున్నా, 2 కొడుకులు కలిగిన తల్లి, 7, 4 ఏండ్ల కుమారులు. ఆమె ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టి బయటికి పోలే. ఆమె ఒక టీచరు. వారికి బొంబాయిలో ఒక సదస్సు నిర్వహించారు, టీచర్లందరూ తప్పకుండా పోవాలని. ఆమె ఈ విధంగా 24 గంటలు రైల్లో ప్రయాణం చేస్తూ ఆకలి అవుతున్నా కానీ అన్నం తినబుద్ధి కాలేదు. టిఫిన్ తెచ్చుకున్నది. ట్రైన్లో ఎన్నో తినుబండారాలు అమ్ముతున్నా కానీ తినబుద్ధి కాలేదు. చివరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నది కానీ ఆమె గుండెలో ఏదో వేదన. ఎప్పుడు కూడా ఏది కూడా తన కోసము తాను ఏది కొనుక్కోలేదు, ఏది తినలేదు. మొదటిసారి 2 కొడుకుల్ని ఇంటిలోనే వదిలిపెట్టి రావటము, ఆమె తల్లి హృదయం ద్రవించిపోయింది. కనుక ఆమె ఈ విధంగా చెబుతూ, నేను బొంబాయి చేరే వరకు కూడా ఏది తినకుండా, ఎందుకంటే నా కోసం నేను ఏది ఎప్పుడు కొనుక్కోలేదు, ఇది కొనుక్కోవటం నాకు బాధగా ఉంది కనుక తినలేకపోయాను. వారిద్దరూ నాకు గుర్తొచ్చారు. ఏదైనా ఎప్పుడైనా వారిద్దరికి తినిపించిన తర్వాత నేను తినేదాన్నని ఆమె చెప్తూ ఉంటే నాకు తల్లి యొక్క ప్రేమ, మన మాటలకు అందని ప్రేమ, మన మానవ తల్లుల ప్రేమే అంత గొప్పదైతే, ఇక తల్లులకే తల్లి అయిన దేవమాత, పరలోకము నుండి ఆ దేవాది దేవుని మన భూలోకానికి తెచ్చిన తల్లి ఇంకెంత గొప్ప భాగ్యశాలి, కరుణామయి. క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా మన తిరుసభను, మానవాళిని మొత్తము, కానీ ప్రత్యేకముగా మాతర్ ఎక్లేసియే, శ్రీ సభ మాత అని మనం గౌరవిస్తూ ఈనాటి ధ్యానాంశము క్రీస్తునాథునేందు ప్రియులారా 2వ పట్టణములో మనం వినిన్నాము. మరియమాత చుట్టూ తిరుసభ నిర్మించబడ్డది. మరియమాత అనే కంచె మనల్నందరినీ కాపాడటానికి ఈ గుణదల కొండ ప్రాంగణము చుట్టూ ఒక మంచి కాంపౌండ్ వాల్ ఉండటం వలన ఇదంతా సురక్షితంగా ఉన్నది. ఎట్లా ఉందంటే, ఇదిగో మరియమాతను కూడా దేవుడు, అదిగో నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను, నరక శక్తులు దానిని ఓడించలేవు అని పేతురు బండ మీద మన శ్రీసభ కట్టబడినను. దానికంటే ఎక్కువగా క్రీస్తే మూలరాయి, పనికి రాదని పారవేసిన మూలరాయి క్రీస్తు. ఆ మూలరాయి మీద కట్టబడిన బండ మన పునాది అయితే మనందరికీ ఆ ఇంటికి ఉండే గోడల్లాంటిది మరియమాత. సురక్షితంగా మనం ఉండటానికి ఇదిగో మనం 2వ పట్టణములో విన్నాము. మరియమాత అపోస్తులతో పాటు ఇంకా కొంతమంది శిష్యులతో పాటు పెంతెకోస్తు ముందు ఏక మనసుతో మేడగది మీద చేరి ప్రార్థించుతున్నారు. క్రీస్తు ప్రభు కడరా భోజనము చేసిన మేడగది అది. అక్కడనే ఈ దివ్య బలి పూజ, దివ్య ప్రసాదం మన కోసం స్థాపించబడినది. అక్కడనే కథోలిక శ్రీ సభ జన్మించింది. పరిశుద్ధాత్మ వారిపై వచ్చి చెల్లా చెదరైపోయిన అపోస్తులను, ఇతర శిష్యులను మరియమాత ఒక చోట చేర్చి అందరినీ దేవుడు ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఎప్పుడైతే బాధ్యతను అప్పగించాడో అప్పటి నుంచి ఆమె తన పనిని ప్రారంభించింది. కనుక యేసు ఉత్థానమే లేచి మోక్షారోపణమైన తర్వాత శిష్యులందరూ 2వసారి చల్లా చెదరైపోయిన సందర్భములో కనుక ముందుగా క్రైస్తవులను శ్రీసభ మాతగా
కనికరించి నడిపించటానికి వీరందరితో పాటు మరియ మాత శ్రీసభ మాత్రమే కాకుండా మానవాళి మొత్తాన్ని ఇక్కడికి గుణదల కొండ చూస్తుంటే మనకి అమ్మ ప్రేమకు హద్దులు సరిహద్దులు లేవు, అవధులు ఆటంకాలు లేని ప్రేమ. ఆమె అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కులము, మతము, జాతి భేదము లేకుండా క్రీస్తు ప్రభు చెంతకు రావాలంటే కొంతమంది వెనకాడవచ్చు, కానీ మరియ మాత దగ్గరకు ఎక్కడైనా చూడండి. మా విశాఖలో ఉన్న విశాఖపురి మేరీ మాత, ఇక్కడ ఉన్న గుణదల మాత, వరంగల్లో ఉన్న ఫాతిమా మాత, హైదరాబాదులో ఉన్న ఆరోగ్య మాత, ఇంకా పలు చోట్ల దర్శనాలు ఇస్తూ దేవుడు తనకిచ్చిన బాధ్యత, మొదటి బాధ్యత క్రీస్తు ప్రభుని ఈ లోకములో కని పెంచి పెద్ద చేసి సిలువ వరకు నడిపించిన దేవమాత మరియ మాత. ఆ పని అయిపోయిన తర్వాత రెండవ పని అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి లోకాంత్యం వరకు కూడా ఈ మరియ మాత తన బాధ్యత నిర్వహిస్తూ అనేక స్థలాల్లో దర్శనాలు ఇస్తూ ఉంది. మనం చాలా పుణ్యక్షేత్రాలకు కూడా పోయి ఉన్నాము. ఇంకా అనేక చోట్ల ఈ విజయవాడ పీఠంలోనే ఎన్నో మరియ మాత చిన్న పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కనుక వీటన్నిటిలో కల ఆ మరియ మాత యొక్క ప్రత్యేక స్థానాన్ని మనం గుర్తించాలి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, స్వస్థత కోసం చాలామంది వస్తారు. ఇంకా పిల్లల అవసరాల కోసం, చదువు సంధ్యల కోసం, ఉద్యోగాల కోసం, ఇంకా అనేక రకమైన కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధి బాధలను ఆ తల్లికి సమర్పించుకుంటూ తీర్చమని అమ్మకు చెప్పుకుంటే తప్పకుండా ఆమె కనికరిస్తుంది అన్న గట్టి విశ్వాసముతో ఇక్కడికి వచ్చే వేలాది మంది వారికి జరిగిన అద్భుత కార్యాలకు మీరే సాక్ష్యము. లూర్దు మాతను గురించిన ఒక సినిమా ఉంది. దాంట్లో మొదటిది టైటిల్ పదం అంటారు కదా, మొదటి పరిచయ వాక్యం, విశ్వాసమున్న వాడికి ఏ అద్భుతం అవసరము లేదు. విశ్వాసమున్న వాడికి ఏ అద్భుతము అవసరము లేదు. విశ్వాసము లేని వాడికి ఎన్ని అద్భుతాలు జరిగినా అది నమ్మకానికి, విశ్వాసానికి దారి తీయదు. కనుక ఈ అద్భుతాలు ఇక్కడ జరిగే కోరికలు తీర్చే కొంగు బంగారం, గుణదల మాత కోరికలు తీర్చే కొంగు బంగారమని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఆమె ఇచ్చే అద్భుత వరాలన్నీ కూడా మనకి అవసరమే, కానీ వాటి మీదనే మన భక్తి విశ్వాసములు ఆధారపడకూడదు. మన విశ్వాసమును బట్టి అవి మనకు వస్తాయని మనము ఈనాడు విశ్వసించుచు ముందుకు సాగిపోదుము. అమ్మ ఒకసారి ఒక తల్లి 2 ఏళ్ల కుమారుని వదిలి ఒక పూట బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో బాలుడికి టెంపరేచర్ పెరిగింది, జ్వరం రావటం మొదలుపెట్టింది. ఆ కాలంలో ఫోన్లు, మొబైల్స్ ఏమీ లేవు తల్లిని ఫోన్ చేసి పిలిపించటానికి. కనుక దగ్గరలో ఉన్న డాక్టర్ని పిలిపిస్తే 100, 101, 102 ఈ విధంగా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నది. కనుక వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఆమె ఆ బాలుని ఎత్తుకోగానే ఒక్కొక్క డిగ్రీ జ్వరం తగ్గటము కనిపించింది. క్రీస్తునాథుని యందు ప్రియులారా, అమ్మే అన్ని రోగాలకు, వ్యాధులకు మంచి మందు, సరైన మందు, ఔషధము, మనము కొనలేని గొప్ప ఔషధమని ఈరోజు అనేక మంది 9 రోజులు తర్వాత చివరి త్రిదువము 3 రోజుల ప్రార్థనలో కూడా వచ్చేవారందరి విశ్వాసము ద్వారా మనందరికీ ఈ విధముగా అమ్మ ప్రేమతో మనకున్న వ్యాధి బాధలకు పరిష్కారము, స్వస్థత దొరకటం మాత్రమే కాకుండా మన విశ్వాసం పెరగాలని కోరుకుందాము. మరలా తర్వాత కాసేపటికి బాబు టెంపరేచర్ పెరుగుతుంది, 101, 102, 103. బాబుతో పాటు తల్లికి కూడా ఆమె టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంది. ఈ విధంగా తల్లి తనయుల మధ్య గల సంబంధం క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇది వాస్తవము, కథ కాదు, మీకు తెలుసు. కనుక కొడుక్కి, కూతురికి ఎప్పుడైతే ఇలా వ్యాధి బాధలు పెరుగుతుంటే మరియ మాత కూడా మనతో పాటు ఆమె బాధల్లో పాలు పంచుకుంటూ కష్టాలలో, కన్నీళ్ళలో, అందుకే క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలములో కరుణించే కరుణామయి మేరీ మాత సినిమా మీరు చూసే ఉంటారు. కనుక ఈ విధముగా మనం ఈనాడు
దేవుని ప్రణాళికలో మరియ మాత స్థానమును మనం గుర్తించి నాడు నేడు ఈనాడు ఏనాడు కూడా ఆ తల్లి ప్రేమ సెంటిమెంట్ మీద కాకుండా మానవ తల్లులే ఈ విధంగా ఉంటే ఇంకా దైవ కుమారుని తల్లి ఏ విధంగా అన్న కేవలం సెంటిమెంట్ కాకుండా దైవ ప్రణాళికలో దేవుడు ఆమెకిచ్చిన బాధ్యత. కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు నడిచిన ఏకైక మహిళ మేరీ మాత. పాదయాత్ర అంటే ఈ కాలంలో చాలా విశేషమైన ఆదరణ పొందుతుంది. ఆనాడు సైకిళ్ళు కూడా లేని కాలంలో ఆటోలు, మోటార్ సైకిళ్ళు, కార్లు మాత్రమే కాదు, బస్సులు, రైళ్ళు, విమానాలు వదిలిపెట్టండి. కనుక ఆనాడు మొదటి అద్భుతంలో కనిపించిన మేరీ మాత 30 ఏండ్లు దేవుడు క్రీస్తు ప్రభును ఆమె వెంట నడిచేటట్టు చేశాడు. కల్వరిగిరి వరకు నడిచేటట్టు, సిలువనెత్తుకునేటట్టు, సిలువ మీద మరణించేటట్టు, ఏ మానవుడు కూడా అనుభవించని అష్ట కష్టాలు పడి మరణించే గుండె ధైర్యాన్ని ఆ తల్లి ఇచ్చింది. కనుక అదేవిధంగా మనల్ని కూడా క్రీస్తును అలా నడిపించి మన రక్షణకు సారథిగా నిలిచిన ఆ తల్లి ఈనాడు మనమందరం కూడా క్రీస్తునాథునేందు ప్రియులారా. ఈ విధంగా తల్లి తనయుల సంబంధాన్ని ఆ చిన్న కథ ద్వారా నేను చెప్పాను. ఈ విధంగా తల్లి కొడుకు కూతురు కోసం ఏ విధంగా తప్పిస్తుందో, పరితపిస్తుందో మనము గ్రహిస్తూ, అదేవిధంగా ఇంకొక సంఘటనలో ఒక తల్లి జన్మనిచ్చి 6 నెలలకే ఆమె కనుమూసింది. ఆ పసిపాప గుక్క తిప్పుకోకుండా ఏడ్చినట్టుగా వాళ్ళమ్మ పలకట్లేదు, ఆమెను ఓదార్చట్లేదు. ఏందో ఆమెకు మరణం అంటే తెలియని ఆ చిన్నారి పాప, బాలిక. అప్పుడు డాక్టర్లు వచ్చి ఆ బాలికను తల్లి పొట్ట మీద పండబెట్టారు. పండబెడితే ఆ విధంగా చూస్తూ, కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళు తెరుస్తూ, నోరు తెరుస్తూ అమ్మా అమ్మా అనే మాటలు రాకపోయినా కానీ ఏడుపుల్లోనే ఆక్రందనను చూపిస్తూ, మాట్లాడవా, నన్ను కనికరించవా, నన్ను లాలించవా అన్నట్టుగా ఏడుస్తూ ఉంటే ఒక అరగంట సేపు ఏడ్చిన తర్వాత క్రీస్తునాథునేందు ప్రియులారా తల్లి అద్భుత విధంగా కళ్ళు తెరిచింది. మరణించిన తల్లి తన పాప కోసము, తను లేకపోతే జీవించలేని పాప కోసము ఆమె కళ్ళు తెరవటము, ఆమె గుండె కొట్టుకోవటము, ఈ విధముగా ఆమెకు స్పృహ రావటము, తల్లి వల్లనే బిడ్డలకు జీవితము, జన్మము రావటం మాత్రమే కాదు, పిల్లల ద్వారా కూడా ఆ తల్లికి ఆ విధముగా చనిపోయిన తల్లి కూడా ఏ విధంగా బిడ్డల కోసం ఆ దేవుని లీలల్లో, ప్రణాళికల్లో మనమందరము ఈ తల్లి తనయుల మధ్య గల ప్రేమ బంధమును చూస్తూ, ఆదాము మొదటి స్త్రీ, ఆమె నరులందరికీ తల్లి అని ఆమెకు ఏవమ్మ అని పేరు పెట్టాడు. ఈరోజు మొదటి పట్టణంలో ఆది కాండములో మనం విన్నాము కదా, ఏవమ్మ. ఎందుకంటే ఆమె నరులందరికీ తల్లి. ఏవా ఇంగ్లీష్లో EVA, ఏవా. ఈ లోకానికి శాపాన్ని, పాపాన్ని తెచ్చినదని మనము ఆది కాండం నుంచి తెలుసుకుంటున్నాము. ఆ EVA మరియమ్మ గారు దాన్ని తారుమారు చేసి, తిర్లమర్ల చేసి ఆ ఏవా అనేది ఆవే, EVA ఏవా అయిందని, అదే ఆవే మరియా, ఏవా అనేది ఆవే మరియగా అయిందని మనము మాటల ద్వారా, ఈ రైమ్స్ ద్వారా తెలుసుకుంటూనే, కనుక మనమందరం ఈనాడు మొదటి పట్టణంలో ఆదాము ఎక్కడ దాక్కున్నావు, నీ అడుగుల శబ్దం వినేని క్రీస్తునాథునేందు ప్రియులారా మనం మొదటి నుంచి నీకును, స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి అని ఎప్పుడైతే మానవాళిని రక్షించటానికి దేవుడు యేసు ప్రభుని ఎన్నుకున్నాడో అప్పుడే మరి మాతను కూడా ఎన్నుకున్నాడు. సాతాను తలను నలగద్రొక్కుటకు మరి మాతను ఎన్నుకొని, సాతానుని ఓడించేది క్రీస్తే, మనల్ని రక్షించేది క్రీస్తే. కనుక మనకు రక్షకుడు, నిజ రక్షకుడు, లోకరక్షకుడు క్రీస్తు ప్రభువే. మరి మాత తన సహాయ సహకారాలను అందించింది. కనుక మనం ఈ మధ్యలో మరి మాతను కూడా క్రీస్తుకి సమానంగా చేస్తూ ఉంటే, మన పండుగల్లో కొన్ని అపచారాలు జరుగుతూ ఉంటే
పరిశుద్ధ పాప గారి వాటికన్ నుంచి మనము ఆమెను కోరిడమ్ట్రిక్స్, సహరక్షకురాలు, సహ మధ్యవర్తిస్తరాలు, క్రీస్తు ప్రభుతో సమానముగా ఉపయోగించొద్దు, అవి అపార్థానికి దారి తీస్తున్నాయని మనకందరికీ చెప్పి క్రీస్తు రక్షణ ప్రణాళికలో మరియ మాత భాగం పంచుకొని ఈ గుణదలలో వెలుస్తున్న ఈ మరియ మాత దర్శనాల ద్వారా, అద్భుతాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆనాడు మిషనరీలు, అదే PIME మిషనరీలు వరంగల్లో ఫాతిమా మాతను ఏర్పాటు చేసిన వారు ఇక్కడ లూర్దు మాతను మనకిచ్చి ఉన్నారు. కనుక ఈ విధముగా మనమందరం క్రీస్తునాథునందు ప్రియులారా, స్త్రీ సభ మాతగా ప్రత్యేకంగా క్రైస్తవుల సహాయ మాత మరియ మాత, మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అనే ఒక పండుగ కూడా ఉన్నది. కనుక ఈనాడు అందరికీ మరియ మాత తల్లి అయినను ముఖ్యంగా క్రైస్తవులకు శ్రీ సభకు ఆమె తల్లి మనల్నందరినీ కంచెలా, మన చుట్టూ వేసిన కంచెలా, మనకు ఆపదలు రాకుండా వస్తే వాటి నుండి రక్షించటానికి ఆ తల్లి అనుదినము 24/7/365 రోజులు మనం చూస్తూ ఉంటాం. బిడ్డలకు జ్వరం వస్తే తల్లి పక్కన పడుకొని రాత్రంతా కూడా పిల్లల కోసం తాను నిద్రపోకుండా ఉంటుంది. ఒకవేళ అతిగా నిద్ర వస్తే ఒక కంటితో నిద్రపోతూ ఒక కన్ను తెరిచి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో, కాపాడుతుందో, ఇది ఒక అద్భుతమైన విషయం మానవాళిలో మనకు కనిపించేది. అదేవిధంగా మరియ మాత మనల్ని దివారాత్రులు మనకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ, మరియ మాతకు నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను. నా ప్రార్థనలు కొన్నిసార్లు ఆమె వెంటనే కనికరిస్తుంది, కొన్నిసార్లు ఆమె ఇవ్వటం లేదని. కనుక కొంతమంది నాకు అసలే ఆ సహాయము, స్వస్థత రావటం లేదని వాపోతూ ఉంటారు. మనము చనిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది అంత దేవుడు మనల్ని ఎన్ని ఆపదల నుండి రక్షించినాడు. మరి మాత తన అద్భుతముల ద్వారా మనకు వ్యాధి బాధలు రాకుండా, తల్లులు తమ బిడ్డలకు పోలియో చుక్కలు వేసి అనేకమైన వ్యాధులు బాధలు రాకుండా మనల్ని ఏ విధంగా కాపాడుతారో, అదేవిధంగా మరియ మాత కూడా మనకు తెలియని విధంగా మనకు చేసే అనేక అద్భుతాలను మనం గుర్తించి ఈనాడు ఈ పండుగ పూజా విశేషాలు, నవదిన ప్రార్థనలు ఇవన్నీ కూడా క్రీస్తునాథునందు ప్రియులారా, ఇవన్నీ అమ్మ పాల లాంటివి. పుట్టినప్పుడు మనకు మొదటి ఆహారము అమ్మ పాలు, కొన్ని నెలల వరకు. ఎవరైనా దురదృష్టవత్తు వారి తల్లి చనిపోతే అమ్మ పాలు దొరకకుండా వారు పెరిగితే వారికి జీవితంలో అనేకమైన వ్యాధి బాధలు వస్తాయి. కరోనా సమయంలో మనం చూసాము, బాగా దృఢంగా బలంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది కూలిపోయినారు. వాళ్ళలో లేని రోగ నిరోధక శక్తి అంటాము కదా. కనుక మరియ మాత మనకు అనేక సార్లు జబ్బులు వచ్చిన తర్వాత రక్షించటం ఒక విధమైన తోడ్పాటు, కనికరమైతే జబ్బులు రాకుండా మనల్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కాపాడుతుందో మనకి చనిపోయిన తర్వాతనే తెలుస్తుందంట. కనుక పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాతనే తల్లి తమ కోసం పడ్డ బాధలు, తండ్రి కూడా ఈ విధముగా మనం అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని దేవుడి తర్వాత దేవుడంతటి వారు ఈ విధంగా మనం ఈనాడు గ్రహించుకుంటూ క్రీస్తునాథునందు ప్రియులారా, మనల్ని ఆనాడు పెంతెకోస్తు నాడు స్త్రీ సభ జన్మించింది. అది బర్త్డే ఆఫ్ ద చర్చ్. ఆ రోజు మనమందరము ఈనాడు పూజలో పాల్గొంటున్న మనమందరము కూడా జన్మదినాన్ని కొనియాడుచు మరియ మాత కానాపల్లి నుండి కల్వరిగిరి వరకు మాత్రమే కాదు, పెంతెకోస్తు నుండి నేటి వరకు, నేటి నుంచి లోకాంత్యం వరకు కూడా ఆగకుండా మనల్ని కనికరించి లోకమంతటిని కూడా, తన నమ్మని వారిని కూడా తన యొద్దకు అమ్మాని వస్తే అందరిని ఆదరించి కాపాడుతుందన్న విశ్వాన్ని, ముఖ్యంగా లూర్దు నగరంలో, ఇది మన లూర్దు మాత స్వరూపం చూడండి, ఎంత నిర్మలముగా, ఎంత నిశ్చలముగా, ఎంత సౌమ్యముగా, తన కంటి చూపుతోనే స్వస్థతనిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. నేను నిష్కలంక మేరీ మాతను, నిర్మల మాతను. మనకి శరీర అవసరాల కోసం చూస్తూ ఉంటాము. ఆమె ఇచ్చే సందేశం క్రీస్తునాథుని, ఆత్మలో ఏ వ్యాధి బాధ లేకుండా
మనస్సులో ఏ చీకు చింతలు లేకుండా, ఇవన్నీ కూడా మనకున్న వ్యాధి బాధలు. కనుక ఒక్క శరీరానికే మన అవసరాలు చూడకుండా మన ఆత్మకు, మన మనస్సుకి ఈ విధంగా మనోవాక్కాక్రియలు అంటారు. కనుక మనమందరం మాటలు, తలపులో, క్రియల్లో ఈ విధంగా మరీ మాత వలె నిర్మలముగా, ఆలోచనలో మనం ఎక్కువ పాపాలు చేస్తుంటాం కొన్నిసార్లు, మాటల్లో కంటే క్రియల్లో కంటే. కనుక మరీ మాత ఈ విధంగా నిర్మల మాత, నిష్కలంక మాత అని చెబుతూ ఈనాడు కేవలము మన శరీరానికి అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ స్వస్థతలు, ఈ కాలంలో రోగాలు ఎక్కువైపోతున్నాయి. పాత రోగాలకి మందులు కనుక్కుంటూ ఉంటే కొత్త కొత్త రోగాలు కనపడుతున్నాయి. కొన్నిటికి మందులే దొరకటం లేదు. కనుక కొన్ని మొండి వ్యాధులు ఎన్ని మందులు తిన్నా కావు. కనుక మందులకు నయం కాని వ్యాధి బాధలను ప్రత్యేకంగా తల్లికి సమర్పించుకుంటూ మేము కొన్నిసార్లు ఈ విధంగా పూజ చేసి భోజనం చేసి ఇక్కడి నుంచి విశాఖపట్నం మధ్యరాత్రిలో పోతూ ఉంటే దుకాణాలు, సినిమా హాల్ అన్నీ మూసేసి ఉంటాయి. రోడ్ల మీద ఎవరు ఉండరు, కానీ మందుల షాపులు మాత్రం తెరిచి ఉంటున్నాయి. మెడికల్ షాప్స్, దాని మీద మనం క్యూ కూడా అర్ధరాత్రి వేళలో కూడా. అంటే ఈ విధంగా ఎన్ని జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటికీ విరుగుడు పెద్ద ఔషధము. మరీ మాత నుండి వచ్చే జీవజలములను మనం గ్రహించి ఆమె క్రీస్తు నుండి మనకు తీసుకొస్తుంది, తన శక్తితో కాదు. కానాపల్లిలో క్రీస్తుని అభ్యర్థించిన విధముగా మనలందరినీ కూడా ఆ విధముగా క్రీస్తుకు సమర్పించుకుంటుంది. కనుక ఈనాడు మనం కొనియాడే ఈ గుణదల మాత మహోత్సవము చరిత్రలో ముందుకు మనల్ని నడిపిస్తూ, 2 రాష్ట్రాల్లోనే కాదు, నేను చెప్పాను భారతదేశం అంతా కూడా గుణదల మాతను గురించి తెలుసు. కనుక మనమందరం ఆనందించు, భారతదేశ రక్షణ కొరకు మనం ప్రార్థించాలి, భారతదేశ స్వస్థత కోసం మనం ప్రార్థించాలి, ప్రజలందరి కోసము. ప్రత్యేకంగా శ్రీ సభగా, మనం కథోలిక శ్రీ సభగా మనకు బాధ్యత ఉంది. మన కోసం మాత్రమే కాకుండా, మన శ్రీ సభ వర్ధిల్లాలి అనే అది మాత్రమే కాకుండా, ఈ ముఖ్యంగా మనకు మైనారిటీలకు, క్రైస్తవులకు వచ్చే కష్ట నష్టాలలో ప్రత్యేకమైన ఆదరణ ఈ తల్లి ద్వారా గుండె నిబ్బరము చేసుకొని, తన కుమారుడు తన కళ్ళ ముందే శిలువ మీద మరణిస్తుంటే ఏ స్త్రీ నిలబడగలదు? ఏ స్త్రీ దైవ చిత్తానికి తల వంచగలదు? కనుక మనం ఆమెలోనే ఆ నిశ్చయమైన నిర్మలమైన మనస్సే కాదు, గుండె దిటువు చేసుకుని ధైర్యమైన గుండెతో మన భారతదేశం తప్పకుండా ఒకనాటికి రక్షింపబడుతుంది. తప్పకుండా క్రైస్తవ స్వార్థ ద్వారా, మనందరి ప్రార్థనల ద్వారా రక్షింపబడుతుంది. స్వస్థతతో, అవినీతి, అన్యాయ అక్రమాలు కూడా అనేక రకమైన జబ్బులు ఉన్నాయి. కనుక మనలందరినీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ప్రత్యేకముగా అన్ని మాయరోగముల నుండి, అనేకమైన మానవులు కావాలని సృష్టించే రోగముల నుండి కూడా అన్నిటిని కూడా మనల్ని స్వస్థపరచమని ఆ గుణతల మాత మనలందరినీ దీవించి కాపాడుదురుగాక. తల్లి శ్రీ సభ మాత ప్రపంచములోని యావత్ తిరుసభను ఆశీర్వదించి విజయవాడ పీఠము నురంతలుగా దీవించుదురుగాక. అవే మరియా అంటూ మనం ఆ తల్లిని స్తుతిస్తూ దైవ ప్రణాళికలో దేవుడు ఆమెకి ఇచ్చిన భాగమును మనమందరం గుర్తించి క్రీస్తు నిజమైన నిండైన శిష్యులుగా జీవించ సహాయపడునుగాక. ఆమెన్, ఆమెన్. మనం ఇప్పుడు నిశ్చయ విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనిదైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వం ఈ పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవుడిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుని నుండి నిజదేవునిగా జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాదు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడిన మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చును. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను, మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును.
అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతరుడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును, రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ గుణదల లూర్దు మాత వేడుల ద్వారా నీవు మాకు దయచే అన్ని దీవెనలను బట్టి నీ కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మేము సమర్పించిన ఈ విన్నపములను కరుణింపుము. మేము నీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకొని వరమును దయచేయమని, ఈ లోకములో మాకు కావలసిన సకల వరప్రసాదములను దయచేయమని ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము భక్తి విశ్వాసములతో సమర్పించు విధేయత బలిని సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా నిష్కలంక మరియ మాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలలతో తేజరిల్లునుగాక. అవి నీ కొరకే మాత్రము తపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మరి మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయుటకు యోగ్యత పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి అది స్త్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె సిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనమును స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు పిలువబడిన వారందరికీ పుత్రులుగాను పుత్రికలుగాను స్వీకరించెను. అపోస్తులందరూ నీ వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థన చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా క్రమమునకు ప్రతీకగా నిలిచెను. పరలోక మహిమకు హెచ్చింపబడినను ఆమె మాతృప్రేమతో యాత్రిక శ్రీసభకు సహాయపడుచున్నది. ప్రభు మహామహిమతో వేయించే ఈ దినం వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు ఆ సభను నడిపించును. కావున సకల దేవదూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మనీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ శవను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బాలా గారిని, తదితర పీఠాధిపతులను, గురువులు అందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలు అందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలు అందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. శుభహారతి స్వీకరించుము దేవా, హారతి గైకొనుము దేవా, శుభహారతి స్వీకరించుము దేవా, హారతి గైకొనుము. సమగమపా ధూపదీపా పుష్పాలతో, ధూపదీపా పుష్పాలతో నీ దరి చేరితి దేవా, హారతి గైకొనుము దేవా, శుభహారతి స్వీకరించుము దేవా, హారతి గైకొనుము. దేవుడు మన తండ్రి అని ఆనందించుచు, అదేవిధముగా దేవమాత క్రీస్తు ప్రభుని తల్లిని మనకు తల్లిగా శ్రీసభ తల్లిగా ఇచ్చినందుకు ఆనందించుచు పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో మరియ మాత నుండి తన శరీర రక్తములను పొంది వాటిని మనకు జీవాహారముగా, నిత్య జీవాహారముగా ఇచ్చిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నడిపించు నా దైవమా. ఘన స్తోత్రము నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన స్తోత్రము నా ప్రాణ ప్రియుడా నా యేసుదేవా పాపరివై నన్ను నడిపించు నా దైవమా. సర్వము పాలించు సృష్టికర్తవు నీవే. ఆదియు నీవే అంతము నీవే సర్వము పాలించు సృష్టికర్తవు నీవే. మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నడిపిన దేవా నీకే స్తోత్రము. నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన స్తోత్రము నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన స్తోత్రము నా ప్రాణ ప్రియుడా నా యేసుదేవా పాపరివై నన్ను నడిపించు నా దైవమా. ఆరాధ్య దైవమా ఆది సంబూతుడా ఆరాధ్య దైవమా నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన స్తోత్రము నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన స్తోత్రము నీకే వందనం స్తుతి స్తోత్రము నీకే వందనం ఘన క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి జేసువా మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆధ్యాత్మిక విందులో భాగము పంచుకొని నిర్దేశతో ప్రార్థించుచున్నాము. పవిత్ర కన్యకైన మరియ మాతను లుర్దు మాతగా
ఆరోగ్యమాతగా శ్రీ సభ మాతగా గౌరవించుకొనుచు ఆమెను మా మార్గదర్శినిగా చేకొని మేము నీ శ్రీ సభ సేవలో సర్వదా నిమగ్నమై ఉందముగాక. గుణదల మాత మహోత్సవముల ద్వారా లోకమంతయు మా పీఠమును ప్రత్యేకముగా పదిలపరచుమని నీ చిత్తమును నెరవేర్చుటలో గల ఆనందమును మేమెల్లవేళలా అనుభవించు భాగ్యము మాకు దయచేయుడు. మా ప్రార్థనలు అడిగిన వారిని అందరినీ దీవించుమని మా భారతదేశమును మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును ప్రత్యేకంగా కాచి కాపాడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పుణ్యక్షేత్ర రెక్టర్ గారు, విచారణ గురువైనటువంటి ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారు వందన సమర్పణ చేస్తారు. గుణదల లూర్దు మాత 102వ మహోత్సవ 2వ రోజు ఈ సాయంకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి మరియ తల్లి విశిష్టతను, ఆమె తన భక్తుల పట్ల చూపించే ప్రేమానురాగాలను మనకు తెలియపరిచి గుణదల లూర్దు మాత సహాయం మనందరి జీవితాలలో ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థించిన విశాఖపట్నం అగ్ర మేత్రాసన అగ్ర పీఠాధిపతులు మహాపూజ్య ఉడుమల బాలాగారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదుడి జోసెఫ్ రాజారావు గారి తరపున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదుడి జోసెఫ్ రాజారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి గురువులు, మఠవాసులు, విశ్వాసులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించిన శ్రీ గుమ్మడి సంపత్ మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య పూజకు సిద్ధపరిచిన సెయింట్ ఆన్ ఆఫ్ లుథరన్ సిస్టర్స్ ప్రశాంత్ భవన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తియుతంగా దేవుని స్తుతించడానికి పూజా పాటలను ఆలపించిన మేత్రాసన గురువులకు, మఠకన్యలకు, నిర్వహించిన పూజ్య గురువులు గోడపాటి ప్రతాప్, కొండా మహేష్లకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని విశేష ఆశీర్వాదాల కొరకు, పండుగ దీవెనల కొరకు మీ శిరములు వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య మరియమ్మ ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయి సహాయ సహకారములను, భద్రతను గుర్తించుదురుగాక. పరిశుద్ధ గుణదల లూర్దు మాత మహోత్సవమును భక్తి విశ్వాసులతో కొనియాడుటకు ఈరోజు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును, శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీ అందరికీ ఘనమైన లూర్దు మాత, గుణదల మాత మహోత్సవ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు. ఆవే మరియా, ఆవే మరియా.
మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. మనకు పూజాబలిని సమర్పించిన పీఠాధిపతులను సన్మానించుకుందాం. ఒక 5 నిమిషాలు అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. విశాఖపూర్ అగ్రపీఠాధిపతులు, మహామాన్యులు, ఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులను, మన విజయవాడ మేత్రాసన కాపరి, ఘనత వహించిన తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు దుశాలువాతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారు కూడా వారి యొక్క అభినందనలను పూమాలతో తెలియజేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పీఠాధిపతుల ఎల్ల మనకున్న గౌరవాన్ని చూపుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Bye.